చంద్రబాబు నాయుడు ఓకే సంబంధించినటువంటి శ్రీనివాస్ చౌదరి వెళ్దామండి. టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ టీవీ రావు గారు. సార్, ఇప్పుడు మన జనసేన పార్టీ నుంచి చందు సాంబశివరావు గారు కానీ బొట్ల రామారావు గారు కానీ చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మీరు ఎలా రెస్పాండ్ అవుతారండి? ఇప్పటికే దీనికి ఏదైతే ఫైబర్ నెట్కి సంబంధించిన అంశాల్లో కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత ఏవే రెవల్యూషన్స్ బయటకు వచ్చాయి, ఈ ఎంప్లాయీస్ కానీ జరిగినటువంటి ఫండింగ్ ఏదైతే మధుసూదన్ రెడ్డి గారి అన్నకు కూడా కాంట్రాక్టు ఇచ్చారు, దాదాపుగా ఏదైతే అవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పన, ఏదైతే నిర్వహణ బాధ్యతలు కల్పించారు, ఏడాదికి దాదాపుగా 12 కోట్ల రూపాయలు కూడా అప్పచెప్తున్నారనేటటువంటి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం, అలాగే ఇటువైపు మన వర్మ గారికి కూడా 2 కోట్ల రూపాయలకు పైగా ముట్ట చెప్పారు అనేటటువంటిది ఇప్పుడు తెరపైకి వచ్చింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? టీవీరావు గారు, మొదట మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకి, అలాగే జనసేన నేత మిత్రుడు, అలాగే అధికార ప్రతిగా ఉన్న వ్యక్తి, అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతికి, అనలిస్ట్ కృష్ణాంజలి గారికి నమస్కారాలు, శుభోదయం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తాలకేయుల బ్యాచ్, సైతాన్ల బ్యాచ్ అని విభజించి పెట్టుకున్నారు. అది సోషల్ మీడియాని నడపడానికి. ఏపీ ఫైబర్ గ్రిడ్కి వైఎస్ఆర్సీపీ పార్టీ సాక్షి పేపర్లో పనిచేసే వాళ్ళకి ఏంటి లింక్? 108 మందితో ఉన్నటువంటి ఏపీ ఫైబర్ గ్రిడ్కి 2,900 పైచీలు కోట్లు కేటాయించి ఇక్కడ జీతాలు ఇస్తారు. ఎమ్మెల్యే, మంత్రులు అక్కడున్న వాళ్ళ అధికారులలో పనిచేస్తారు. సో ఏం చేస్తారు? ఈ పేటిఎం బ్యాచ్ అంతా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు బదులుకు ఉపయోగపడుతున్నారు. వీళ్ళు దారుణాధారణ నియమకాలు ఎలా ఉన్నాయంటే కనీసం జీవోలు ఇవ్వాల, వాట్సాప్ మెసేజ్లు పంపించారు, మీరు ఉద్యోగం అని, జీతాలు ఇక్కడ పే చేస్తారు, పనులు ఎక్కడో చేస్తారు. ఏంటి? ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అనుగుణంగా అప్పుడు ప్రతిపక్షాల మీద బురజాలటం. ఈ సైతాన్ బ్యాచ్లు ఎంతమంది అంటే 1800 మంది, ఇది అనఫిషియల్ లెక్క. ఒక 400 మంది, మీరు అన్నట్టు 410 మంది వీళ్ళు జీతాలు ఇచ్చేటం. ఇది కాకుండా నియోజకవర్గానికి 30 లక్షలు, అట్లా 23 నియోజకవర్గాలు 10 లక్షల డబ్బులు కేటాయించి సోషల్ మీడియాలో పూర్తిగా అప్పుడు ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద, బీజేపీ మీద విషయం కక్కడం వీళ్ళ పని. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే విషయం నాగులు. సైతాన్ బ్యాచ్లు పూర్తిగా దుర్మార్గంగా మహిళలను చూడకుండా, సొంత చెల్లెలను చూడకుండా, ఏ మహిళైనా సరే, ఎవరినైనా సరే వ్యక్తిగత హననం చేశారండి. ఆ ఫోటోలు పెట్టి దాని మీద కేసులు పెట్టడం జరిగింది, విచారణ జరుగుతూ ఉంది. చాలా మంది అబ్స్కాండెడ్ అయిపోయారు. అప్పుడున్న ఫైబర్ గ్రిడ్ చైర్మన్ గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి సంబంధించిన మనుషులు కూడా ఏపీ ఫైబర్ గ్రిడ్ ని సొంత సంస్థగా మార్చుకొని, జేపీ సంస్థగా మార్చుకొని ప్రభుత్వ ఖజానా గండికొట్టి ప్రభుత్వ వ్యతిరేక పనులు చేసేవాడు. ఎంత దారుణం అంటే ఇది ఒక మంచి సత్సాంప్రదాయంతో టీవీ, ఫోను, ఇంటర్నెట్ కలిపి 149 రూపాయలతో పెట్టిన ఈ ఫైబర్ గ్రిడ్ ని వాళ్ళ సొంత ప్యాకేజీ సాక్షి సంస్థకి రిలేటెడ్ గా మార్చేసి దుర్మార్గంగా ఎటుపడితే నీకు నా అనుకునే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించేసి 3-6 దవాలు చేసి దివాలా దిప్పించారు. 900 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది ఏపీ ఫైబర్ గ్రిడ్. రాష్ట్రంలో అతి తక్కువ ఖరీదుకి పేదవాడికి ఫోను, టీవీ, నెట్ ఇవ్వాలనే సత్సంపాదన చేసిన ఈ కార్యక్రమాన్ని దొంగలు దొక్కారు. రెండో విషయం, వీళ్ళ ప్రవర్తన, విజృంభించే ప్రవర్తన. జగన్మోహన్ గారు చెప్పారు కదా, నేను పెడతాను పోస్టర్లు సోషల్ మీడియాలో, మీరు పెట్టండి, రెచ్చిపోండి, మాతో రాష్ట్రంలో కాలకేయాలంతా విజృంభించండి అని పిలుపునిస్తున్నాడు. అంటే వీడి యొక్క సోషల్ మీడియాని వాడుకొని ఆ మీడియాకి డబ్బులు ఇక్కడి నుంచి పంపిస్తూ ఎక్కడో నానక్రమగూడలో ఆయన హత్యలు భార్గవ్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి అంతా కూడా ఆ ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడ నుంచి ఇచ్చేవాడు. 30,000 నుంచి 60,000 లక్ష రూపాయల వరకు ఇచ్చేవాడు. ఒక్కొక్క కార్యక్రమానికి కొంతమంది ప్రాంతాలు నిర్మించుకొని ఎవరికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, ఈ సోషల్ మీడియా నడపడం అంతా కూడా ఫైబర్ గ్రిడ్ లింక్ చేసి రామారావు గారు చెప్తున్నట్టు ఈ ఎంక్వైరీ అనేటటువంటిది ఈ ఫైబర్ నెట్ అనేది ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి చేస్తే బాగుంటుంది. 2019 నుంచి 24 వరకు కాదు, అంతకుముందు కూడా వచ్చినటువంటి ఆరోపణలు కూడా నిగ్గుతేలాలి కదా అనేది బొట్ల రామారావు గారి ప్రశ్న. సరే, ఇప్పుడు ఏపీ ఫైబర్ గ్రిడ్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ. దాన్ని సత్సాంప్రదాయంగా పేదవాడికి అందుబాటులో తీసుకురావాలని బీజేపీ ఫోను, నెట్, అదేవిధంగా టీవీ అనుసంధానం నుంచి ఇవ్వాలని 149 రూపాయలు దాని కాస్ట్. ఇప్పుడు ఎందుకు 350 రూపాయలు ఎందుకు పెంచారు? అప్పుడు 108 మందితో నడిపిన సంస్థ ఈరోజు 1300, 1400, 1400 మంది ఎందుకు వచ్చారు?
వీళ్ళందరూ నిజంగానే పనిచేస్తున్నారా, అసలు ఏబీ పేపర్ నెట్ కనెక్షన్లు ఎన్ని, ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఎన్ని ఛానల్లో ఏ ప్రచారాలు వస్తున్నాయి, కనపడడం లేదు, మాకే కనపడడం లేదే. మీకు మీరు శాటిలైట్ లో కూర్చోన్నారు, కొట్టంటే ఏబీ పేపర్ సెట్ గారిని వస్తుంది, రిప్లై అవుతాను. ఏ పని పాట లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు భజన సంస్థగా మార్చేసి మొత్తం వాళ్ళ ఉద్యోగస్తులను వాళ్ళ మనుషులు పెట్టుకొని ఇది పూర్తిగా ప్రతిపక్షాల మీద బురచడానికి వాడుకున్న సంస్థ. దాని మీద విచారణ చేయడం కోసం ఈ రోజు ఓకే. జీబీ రెడ్డి గారు కొత్తగా చైర్మన్ అయ్యారు కాబట్టి ఓకే. 400 మంది పైచీలు కాకుండా అనలిస్ట్ చెవిరాజు గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయులు గారు ఒక్క నిమిషం ఇప్పుడు